త్వరలోనే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త. త్వరలోనే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలోనే 2 పెండింగ్ డీఏలను ప్రకటించి ఉద్యోగులకు దసరా కానుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ నెలాఖరులోగా 2 డీఏలకు సంబంధించిన నిధులు సమీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ నెలాఖరులోగా నిధులు సమకూరినట్లయితే అక్టోబర్ జీతంతో కలిపి, ఒకవేళ నిధులు సమీకరణ కాకపోయినట్లయితే నవంబర్ జీతంతో కలిపి ఈ 2 పెండింగ్ డీఏలను కలిపి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కొన్ని రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతి నెల 4,800 కోట్ల రూపాయల జీతాల చెల్లింపు. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి 4 డీఏలు జూలై టు డిసెంబర్ 2022, జనవరి టు జూన్ 2023, జూలై టు డిసెంబర్ 2023, జనవరి టు జూన్ 2024 పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అందులో 2ంటిని ఉద్యోగులకు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందన్న విషయాన్ని ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో 2022 జూలై నుంచి ఉద్యోగుల డీఏలు పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా 4 డీఏలను ఉద్యోగులకు ప్రస్తుతం ఇవ్వాల్సి ఉండగా త్వరలోనే మరొక డీఏ డబ్బులు కూడా ఉద్యోగులకు చెల్లించాల్సి రావడం మొత్తంగా డీఏల సంఖ్య 5కు చేరుకుంటుందని, ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 2 డీఏలు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ 2 డీఏలను ఉద్యోగులకు చెల్లిస్తే ప్రభుత్వం పైన 300 కోట్ల రూపాయల భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్స్ కోసం దాదాపు 4,800 కోట్ల రూపాయలను ప్రతి నెల ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా 2 డీఏల చెల్లింపుతో మరో 300 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. జూలై టు డిసెంబర్ 2022, జనవరి టు జూన్ 2023 ఈ నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీ లేదా నవంబర్ 1వ తేదీన ఉద్యోగులకు అందించే జీతంతో ఈ 2 డీఏలు కలిపి ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిసింది. సీఎం, డిప్యూటీ సీఎంలను వేర్వేరు సందర్భాల్లో కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయడమే కాకుండా 4 పెండింగ్ డీఏల గురించి కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 2 డీఏలకు సంబంధించిన డీఏలను ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. జూలై టు డిసెంబర్ 2022, జనవరి టు జూన్ 2023 డీఏలను 3.46%గా గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాటిని అమలు చేయకుండా గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో ప్రస్తుతం వాటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలిసింది. ఈ 2 డీఏలను క్లియర్ చేస్తే ఇంకా జూలై టు డిసెంబర్ 2023, జనవరి టు జూన్ 2024 పెండింగ్లో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ చెల్లించాల్సి ఉండగా బీఆర్ఎస్ హయాంలో 3 డీఏలు, కాంగ్రెస్ అధికారం చేపట్టాక 1 డీఏ పెండింగ్లో ఉంది.